ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్ లో 4 రోజుల నుంచి పార్టీ నేతలతో ఆమె సమీక్షా సమావేశాలు కొనసాగిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ అంశంతో పాటు పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇవాళ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. మరి కాసేపట్లో మీనాక్షితో భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రౌండ్ అవుతున్నాయా లేదా అని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాకేష్, గత 4 రోజులుగా కూడా వరుసగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉంది. మొదటి రోజు ముఖ్యమైన నాయకులతో భేటీ నిర్వహించిన మీనాక్షి నిన్న మొన్న 2 రోజుల పాటు గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులతో 2 దఫాలుగా కూడా మీటింగ్లు నిర్వహించింది. ఇక ఈ రోజు వరుసగా మంత్రులతో సమావేశం అవుతుంది. ఉదయమే మంత్రి పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు కలిసి వెళ్లారు. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. మరి కాసేపట్లో భట్టి విక్రమార్క, సీతక్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. వారు కూడా కాసేపట్లో రాబోతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా పార్టీకి సంబంధించి కీలక అంశాల ఎజెండాగా కూడా ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2.5 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పదవికాలం ముగిసింది కాబట్టి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, పార్టీకి సంబంధించి పనితీరు ఏ విధంగా ఉంది, పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయం ఉందా లేదా, ముఖ్యంగా సంబంధించి కాంగ్రెస్ క్యాడర్ ఏం కోరుకుంటుంది, నేతలు సంతృప్తిగా ఉన్నారా లేదా, దీంతోపాటు సర్ అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పనిచేస్తుంది, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. డీసీసీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్సీల నుంచి, మంత్రుల నుంచి కూడా మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. 2 రకాల ఫామ్ల ద్వారా ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. డీసీసీ అధ్యక్షులకు 4 అంశాలతో కూడిన ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల యొక్క వ్యక్తిగత వివరాలు, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా లేదా, వాళ్ళు డీసీసీ అధ్యక్షునిగా నియామకం జరిగిన తర్వాత పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలతో పాటు ఇలాంటి అనేక అంశాల ఆధారంగా కూడా ఈ 4 అంశాలతో కూడిన నివేదికను, ఫీడ్బ్యాక్ను డీసీసీ అధ్యక్షుల నుంచి తీసుకుంటుంది. దీంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంది. వీళ్ళకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా లేదా, దీంతోపాటు సర్ర అంశం విషయంలో వారి కాన్స్టిట్యూన్సీలో పురోగతి ఏ విధంగా ఉంది, దీంతోపాటు పార్టీ కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటి అంశాలపైన మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఈ మొత్తం కూడా నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఓవరాల్గా పార్టీ నేతలందరూ కూడా ఏ అంశాల మీద ఫోకస్ చేశారు, సంబంధించి ఇంకా పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి, నేతలను ఏ విధంగా యాక్టివేట్ చేయాలి, సోషల్ మీడియా విషయంలో పార్టీ నేతలు వీక్గా ఉన్నారా, స్ట్రాంగ్గా ఉన్నారా, వీటి విషయంలో ఒక కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక వారం 10 రోజుల్లోనే ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక రిపోర్ట్ను తయారు చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా మరొకసారి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి బలోపేతం, సోషల్ మీడియాలో యాక్టివ్ కావడం, నాకు సంబంధించి స్థానికంగా ఉన్న క్యాడర్ సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలని దానిపై కూడా నేతలకు వారం 10 రోజుల్లో ఒక కీలక సమావేశాన్ని పెట్టి ఇన్ఛార్జి అలాగే పీసీసీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. థాంక్యూ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.